Welcome to Balmancy. Good morning from Vijayawada. విజయవాడ రైల్వే స్టేషన్లో దిగామండి. అక్కడి నుంచి మొగల్రాజపురం బస్సు, సిటీ బస్సులు ఉంటాయి, అవి ఎక్కాము. చూస్తున్నారు కదా, దారిలో ఉన్నాం. ఇక్కడ మొగల్రాజపురం సెంటర్లో దిగిన వెంటనే శివగిరి క్షేత్రం అనే శివాలయం ఒకటి ఉందండి. ఇది చాలా సింపుల్గా చిన్నగా ఉన్నా కానీ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ఈ గుడి ఆవరణలోనే మనకి చిన్న గోశాల కూడా ఉంది. 2-3 గోవుల్ని పెంచుతున్నారు. చక్కగా చాలా చూడముచ్చటగా ఉందండి. చాలా చిన్న స్పేస్ అయినప్పటికీ చాలా నీట్గా స్పేస్ని యూటిలైజ్ చేసుకుని ఇక్కడ శివలింగం, అలాగే నందీశ్వరుడి విగ్రహాలు ఇవి ఉన్నాయి. యాక్చువల్గా మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ కొండపైన ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇంకా చాలా పైన హై లెవెల్లో ఉంది. కాకపోతే దీనికి వెళ్ళటానికి, ఈ పైకి వెళ్ళటానికి ఎలా కొంచెం ముందరకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కానీ ఇది కూడా శివాలయమే. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమని ఈ స్థలాన్ని ఇక్కడ లోకల్ అడ్వకేట్ ఆయన, ప్రొఫెషన్ బట్ చాలా శివభక్తులు, ఆయన్ని అడిగే తెలుసుకుందాం. ఓం శ్రీ శివగిరి శివాయ నమః. ఇది విజయవాడ మొగల్రాజపురంలో ఒక చిన్న కొండ మీద పెద్ద శివలింగం, పంచముఖ శివలింగం ఉన్నది. సద్యోజాతాది పంచముఖ శివలింగం 36 అడుగులు ఎత్తుగలది. ఇక్కడ 12 జ్యోతిర్లింగములు, అష్టాశక్తి పీఠములు శ్రీచక్రాకారంలో ఉన్నవి. అక్కడ నవగ్రహ ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. ఇక్కడ భక్తులు విశేషంగా కార్తీక మాసం, మాస శివరాత్రి, తర్వాత మహాశివరాత్రి పర్వదినాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి శివగిరి విజయవాడ అని ఫేస్బుక్లో కూడా దీన్ని వీక్షించవచ్చును. ఈ క్షేత్రం యొక్క అప్డేట్స్ని కూడా మీరు తరచూ చూస్తూ ఉండవచ్చును. మాకు కపిల సహిత గోశాల కూడా ఉన్నది. 26 గోవులతో కూడిన కపిల గోవులతో కూడిన గోశాల ఉన్నది. ఈ క్షేత్రానికి శివగిరి దర్శనం సర్వపాపహరణం. నా పేరు మల్లికార్జున శర్మ, వృత్తిరీత్యా న్యాయవాది, ఆధ్యాత్మికవేత్త, ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మికవేత్త. 9848114960. చూశారు కదా, నందీశ్వరుడు, అట్లాగే అద్భుతమైన శివలింగం. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన కొండల్లోనే ఈ శివుని విగ్రహం మరియు నందీశ్వరుని విగ్రహం ఉంది. ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పాలాభిషేకం చేస్తారు. అలాగే నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది పురాతనమైన రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు దగ్గరలోనే ఈ శివాలయము ఉంది. సో ఫ్యూచర్లో ఇక్కడి నుంచి పైన ఉన్న దేవాలయంకి వెళ్ళటానికి లిఫ్ట్ మార్గం కోసం ప్లాన్ చేస్తున్నారని నాకు తెలిసింది. ఈ స్టోన్ ఫార్మేషను అది సేమ్ ఎప్పటిలాగే ఉంచేసారండి. దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. యాక్చువల్లీ ఆ న్యాచురల్ ఫార్మేషన్స్ అలాగే ఉంచి ఇక్కడ శివుని విగ్రహం ప్రతిష్ఠించి దాన్ని పూజ చేస్తున్నారు. అలాగే మీరు ఈ కొండపైన ఇంకా పెద్ద శివలింగం ఉంది. చూశారు కదా, నందీశ్వరుడు పాలరాతితో తయారు చేసినటువంటి మూర్తి. అలాగే అభిషేకం చేశారు అనుకుంటా మార్నింగ్. అందుకనే మీకు గ్రీన్ టబ్ అండ్ బ్లూ టబ్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేస్ట్ మొత్తం అదంతా స్ప్రెడ్ అవ్వనివ్వకుండా పాలు అవి దాంట్లో కలెక్ట్ చేస్తున్నారు. సో మొత్తం కంప్లీట్ వ్యూ ఎట్లా చూస్తే మీకు మొత్తం కనిపిస్తుంది. కనిపించే రోడ్డే మనకి మొగల్రాజపురం మెయిన్ రోడ్డు. ఈ చరిత్ర ఏంటండి? ఈ దేవాలయం ఎలా స్టార్ట్ అయింది? నా స్వప్న సాక్షాత్కారం ప్రకారంగా ఆ కొండ మీద 36 అడుగులు ఎత్తుగల శివలింగం, పంచముఖ శివలింగాన్ని 90 రోజుల్లో నిర్మాణం చేయటం, ప్రతిష్ఠ చేయటం కూడా జరిగింది. దీనికి కాశీ, ఉజ్జయిని, శ్రీశైల జగద్గురువులు వారి పాదస్పర్శతో వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం కూడా జరిగింది.
అంటే మీరు నా స్వార్జితమైన విత్తంతో ఇదంతా వ్యవస్థాపన చేశాను. త్వరలో ఈ 5వ నంబర్ రూట్లో 5వ నంబర్ బస్ రూట్లో గణేష్ ఫీడ్స్ ప్రక్కన నుంచి ఈ 320 గజాలు స్థలం కొనడం జరిగింది. దీని నుంచి కూడా లిఫ్ట్ మార్గం పైకి పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ శివగిరి క్షేత్రం ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి. దాని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విగ్రహాలు నేను మళ్ళీ ఒకసారి క్లోజప్లో తీసానమాట. సో దట్ మీకు దగ్గరగా దర్శనం అవుతుందన్న ఉద్దేశం చేత. సో యాక్చువల్లీ ఇక్కడ మెట్లు ఉన్నాయండి, ఆ మెట్లు ఎక్కి ఈ దేవాలయంకి వెళ్ళొచ్చు. ఈ వీడియో ఎండ్కి వచ్చేసామండి. మీరు మా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ దేవస్థానం చూస్తానికి ప్లాన్ చేసుకోండి. ఇంకా మంచి డెవలప్మెంట్స్ చేస్తున్నారని చెప్పారు మల్లికార్జున శర్మ గారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.